అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మధ్య వివాదం మరింత ముదురుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కు సవాల్ విసిరారు కల్వకుంట్ల ఎమ్మెల్యే సంజయ్. తనకు దమ్ముంటే రాజీనామా చేయాలన్నారు. అంతేకాదు రాజీనామా చేస్తే తనపై పోటీకి రెడీ అంటూ సవాల్ విసిరారు. కోరుట్ల ప్రజలు త్యాగాల ఆసుపత్రికి వస్తే ఎందుకొచ్చారని అంటావా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు సంజయ్ నీకు కామన్ సెన్స్ ఉందా అంటూ సీరియస్ అయ్యారు. నీ మెట్పల్లి కోరుట్ల పేషెంట్ జైత్యాలకు వస్తుండ్రా? లేడీ హెల్, వాట్ ఆర్ యూ థింకింగ్ అండి? ఇది మా జిల్లా హెడ్ క్వార్టర్ జైత్యాల్, మాది మా జిల్లా హెడ్ క్వార్టర్. మేమందరం జగిత్యాల్. నువ్వు జగిత్యాల్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినావు. నువ్వు జగిత్యాల్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన యూజర్స్ ఫలో నువ్వు. ఇది మా హెడ్ క్వార్టర్. తప్పకుండా మా కోరుట్ల ప్రాంతం ప్రజలు జగిత్యాల్ హెడ్ క్వార్టర్కి వస్తారు అందరు కూడా. నువ్వు పోయి నేను అడుగు నొప్పికి హైదరాబాద్ చూపెట్టుకోవా? మరి హైదరాబాద్ ఎందుకు వస్తున్నాను మేము అనొచ్చా? ఇంత కామన్ సెన్స్ లేనివాడివి నువ్వు. హైదరాబాద్ వచ్చి నువ్వు నడుము నొప్పి జైత్యాలు చూపెట్టుకున్నాడు, వచ్చి చూపెట్టుకుంటున్నావు ప్రతిసారి నడుము నొప్పి, నీ మెడ నొప్పులు. మరి ఎందుకు పోతున్నావు హైదరాబాద్? నువ్వు వై ఆర్ యూ గోయింగ్ టు హైదరాబాద్? నీ నడుము నొప్పికి ఎందుకు హైదరాబాద్ పోతున్నావు నువ్వు? నేను వేల మంది కొద్ది జైత్యాల పేషెంట్ని ట్రీట్ చేసిన హైదరాబాద్ లో. నేను ఎప్పుడైనా జైత్యాల హైదరాబాద్కి వస్తున్నా అంటారా? కామన్ సెన్స్ ఉందా నీకు ఏమన్నా? దిస్ ఇస్ డిస్ట్రిక్ట్. రేపు పొద్దున కలెక్టర్ ఆఫీస్ ఎందుకు వస్తున్నావు అంటారేమో రేపు పొద్దున. మీకే తెలియదు కదా. మీకు దమ్ముండి కొద్ది మాత్రం దమ్ముంటే రాజీనామా చేయండి వాళ్ళు. నేను నా కాన్స్టిట్యూన్సీ రాజీనామా చేసి నీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ నీ మీద పోటీ చేస్తాను. నీ మీద జగిత్యాల పోటీ చేస్తాను నేను. ఎందుకంటే నీ మీద జగిత్యాల ప్రజలు ఇప్పుడు నీ మీద నవ్వుకుంటారు. ఏదో వాళ్ళ చిన్న చిన్న స్వలాభాల కోసం ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నారు, నువ్వు చూస్తా ఉన్నారు. కానీ నేను చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నీకు జగిత్యాల అంటే తెలియదు, జిల్లా హెడ్ క్వార్టర్ ఏందో తెలియదు నీకు. జగిత్యాల కాన్స్టిట్యూన్సీ మెడికల్ కాలేజ్ జగిత్యాల జిల్లా అని తెలియదు నీకు. నువ్వు జగిత్యాల ఒక జగిత్యాల గురించి మాట్లాడుతా ఉన్నావా? ఇప్పటి వరకు జగిత్యాల సమస్య ఒక్కడి అసెంబ్లీలో 2 సంవత్సరాలు లేవనెత్తింది ఎవరైనా చూపెట్టండి. ఇప్పటి వరకు ఒక్క అసెంబ్లీలో జగిత్యాల సమస్య ఇప్పుడు లేవనెత్తి చూపెట్టండి. అది చేయడు. ఏ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, ఆ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, గివ్వా నీ అభద్రతా భావం మాకు తెలుసు. నాయన ఎప్పుడు రాము కూడా. మెడికల్ కాలేజ్ మా అందరి విద్యార్థులు, మా జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజ్ అది. మా హక్కు. మా బాబు కేసీఆర్ గారు వాళ్ళు ఆరంభించారు. వీళ్ళు కేసీఆర్ గారు చేసిన పని అని చెప్పి కంప్లీట్ చేయట్లేదు గవర్నమెంట్ అని. గవర్నమెంట్ ప్రొసీజర్కి వస్తే ఏది పడితే అది మాట్లాడతా, తల్లిదండ్రుల గురించి మాట్లాడతా. దయచేసి ఇంకొకసారి ఈ మాటలు మాట్లాడదని చెప్పేసి నీ మెట్పల్లి కోరుట్ల పేషెంట్ జైత్యాలకు వస్తుండ్రా? జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మధ్య వివాదం మరింత ముదురుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కు సవాల్ విసిరారు కల్వకుంట్ల ఎమ్మెల్యే సంజయ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. ఎస్ గోపికృష్ణ. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల ఎమ్మెల్యే, కొరుట్ల ఎమ్మెల్యే ఇద్దరు సంజయ్ల మధ్య అయితే వివాదం అయితే తారాస్థాయికి చేరిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కూడా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కి కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పై విమర్శించారు. ఇటు జగిత్యాల మెడికల్ కళాశాల తనతోటే జగిత్యాలకు వచ్చిందని చెప్పేసి కూడా సంజయ్ అయితే చెప్పే ప్రయత్నం చేశారు. ఇటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 60 కోట్లతో ఇటు మెడికల్ కళాశాల అనేది నిర్మిస్తే కూడా గత ప్రభుత్వం తనకు 14 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంలోనే రేవంత్ రెడ్డితో తను కలిసి పనిచేస్తానని చెప్పడంతో తనకు 40 కోట్లు వెంటనే మంజూరు చేయడంతో ఇప్పుడు పనులు అయితే వేగవంతమైన చెప్పారు. ఇటు కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తన వర్గంలోని ఏదైతే కొరుట్ల హాస్పిటల్ తో పాటు మెట్పల్లి ఆసుపత్రిని పట్టించుకోవాలని చెప్పేసి చెప్పారు. అక్కడ ఎమ్మెల్యే సంజయ్ పట్టించుకోకపోవడంతో జగిత్యాలకు వచ్చి చికిత్స చేయించుకునే పరిస్థితి అక్కడి ప్రజలకు వచ్చిందని చెప్పేసి కూడా జగిత్యాల సంజయ్ అయితే కొరుట్ల సంజయ్ పై విమర్శలు అయితే చేయడంతో ఇటు ఈ రోజు కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కూడా తీవ్ర స్థాయిలో జగిత్యాల ఎమ్మెల్యేపై అయితే మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఎమ్మెల్యే కూడా సవాలు ఇచ్చారు. తాను ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో ప్రస్తుతం అయితే రాజీనామా చేసి
తనపై పోటీ కూడా సిద్ధం కావాలని చెప్పేసి కూడా హెచ్చరించారు. ఇటు జగిత్యాల ఎమ్మెల్యే పదవి కూడా తాను రాజీనామా చేస్తే కొరట్లలో కూడా తాను రాజీనామా చేసి ఎన్నికల్లో నిల్చుందామని చెప్పేసి కూడా సవాలు ఇస్తారు. ఈ విషయంపై మాత్రం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఏ విధంగా స్పందిస్తారు చూడాలి. కాకపోతే కొరట్ల ప్రజలు జగిత్యాలకు వస్తే తప్పేంటి అంటూ కూడా సంజయ్ అయితే ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ కు సంబంధించి ఏ అత్యవసర చికిత్సలైనప్పటికీ కూడా భారతీయంగా నియోజకవర్గాలు ఉన్న ఆసుపత్రులలో వైద్య సదుపాయం అవసరం మించి అవసరం పడితే ఇక జిల్లా కేంద్రానికి వచ్చి చికిత్స చేయించుకుంటే తప్పేంటంటూ కూడా ప్రశ్నించారు. ఇతను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా ఈ హెల్త్ బాగాలేకపోతే జిల్లాను వదిలిపెట్టి హైదరాబాద్ లో చికిత్స చేయించుకుంటున్నప్పుడు ఎవరైనా జగిత్యాల ప్రజలు ప్రశ్నించారంటూ కూడా మండిపడ్డ పరిస్థితి కనిపించింది. ఇటు గతంలో ఒక బీఆర్ఎస్ లో ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం కలిసి ఉన్న ఇద్దరు వైద్య సంజయ్లు మాత్రం ఈ పార్టీలు మారిన అనంతరం మాత్రం ఇద్దరికి మధ్య వివాదం అయితే ముదురుతూ వస్తుంది. ఈ వివాదం అయితే తారస్థాయి కూడా చేరినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు వెంటనే జగిత్యాల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన ఎమ్మెల్యే సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని కూడా కొరట్ల ఎమ్మెల్యే డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మాత్రం సంజయ్ ఏ విధంగా స్పందిస్తారు చూడాలి. ఇటు 2 రోజుల నుంచి కూడా ఇటు ఒకరిపై ఒకరైతే మాటల యుద్ధం అయితే చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.